శ్యామన్న శ్యామన్న విజయవాడ జిల్లా జైలుకు భారీగా చేరుకున్నారు వైసీపీ శ్రేణులు. వైసీపీ అధినేత జగన్ కూడా విజయవాడ జిల్లా జైలుకు చేరుకున్నారు. మరి కాసేపట్లో వల్లభనేని వంశీని పరామర్శించనున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ లైవ్లో అందిస్తారు. సురేష్. సంతోష్, ప్రస్తుతం వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజయవాడలోని జిల్లా జైలు దగ్గరికి చేరుకున్నారు. ప్రస్తుతం మనం ఈ జిల్లా జైలు దగ్గర ఇక్కడ చూసినట్టయితే పెద్ద ఎత్తున ఆయనతో పాటు వైసీపీ శ్రేణులు కూడా ఈ జైలు వద్దకు చేరుకున్న పరిస్థితి అయితే ఉంది. అయితే కేవలం ఈ వల్లభనేని వంశీని కలిసే ములాఖాతులో ముగ్గురికి మాత్రమే లోపలికి అనుమతి ఉందని జైలు అధికారులు చెప్తున్న నేపథ్యంలో ఆ అనుమతి ఉన్న ముగ్గురు వ్యక్తులు ఎవరైతే వైఎస్ జగన్ తో పాటు ఆయన సతీమణి పంకజేశ్వరితో పాటు మరో ఒకరిద్దరు నేతలకు మాత్రమే లోపలికి వెళ్లేందుకు అనుమతి ఉన్న నేపథ్యంలో కేవలం వారు మాత్రమే లోపలికి వెళ్లారు. మిగతా ఆయనతో పాటు వచ్చిన వైసీపీకి సంబంధించిన ముఖ్య నేతలు మొత్తం బయటే నిలిచిపోయిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఆయనతో పాటు కొడాలి నానితో పాటు పేర్ని నాని, అదేవిధంగా వైసీపీకి సంబంధించిన ముఖ్య నేతలు కూడా లోపలికి వెళ్లిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడే మనం విజువల్లో చూస్తున్నాం, కొడాలి నాని కూడా బయటికి వస్తున్న పరిస్థితి అయితే మనం విజువల్లో చూస్తా ఉన్నాం. కొడాలి నానిని కూడా విజువల్లో మనం స్పష్టంగా చూడొచ్చు. అయితే ఆయనతో పాటు ప్రస్తుతం పేర్ని నాని లోపలికి వెళ్ళినట్టుగా మాత్రం మనకు విజువల్లో ఇప్పటికే చూసిన పరిస్థితి అయితే ఉంది. ఈ కేసుకు సంబంధించి ఏదైతే కిడ్నాప్ అదేవిధంగా బెదిరింపులకు పాల్పడ్డారన్న అభియోగాల నేపథ్యంలో ఆయనపై కేసు నమోదైంది. ప్రస్తుతం ఆయన జిల్లా జైల్లో విజయవాడలో ఉన్న నేపథ్యంలో ఆయనతోటి ములాఖత్ అయ్యేందుకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇక్కడికి చేరుకున్న నేపథ్యంలో పోలీసులు కూడా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. ఇప్పటికే అన్ని రోడ్లు పూర్తి స్థాయిలో బ్లాక్ చేయడంతో పాటు ఈ ప్రాంతంలో 144 సెక్షన్ కూడా అమలు చేస్తున్న నేపథ్యంలో పూర్తిగా రాకపోకలు స్తంభించిపోయాయి. అయితే ప్రస్తుతం ఆయన ఈ జిల్లా జైలు వద్దకు చేరుకున్న ఆ తరుణంలో పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులు కూడా ఈ జిల్లా జైలు దగ్గరికి చేరుకున్న పరిస్థితి అయితే ఉంది. పోలీసులు కూడా కట్టుదిట్టంగా వారిని కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అనుమతి లేకుండా అటు మీడియాతో సహా ఎవరైతే అనుమతి లేకుండా ఇక్కడ ఉన్నారో వారిని ప్రస్తుతం బయటికి పంపించేసే పనిలో ఉన్నారు. లోపలికి వెళ్లిన జగన్ దాదాపు 20 నిమిషాల పాటు వల్లభనేని వంశీతో మాట్లాడే అవకాశం ఉంది. ఆయన సతీమణి పంకజశ్రీతో పాటు జగన్ అదేవిధంగా పేర్ని నాని కూడా ప్రస్తుతం బయటకు వచ్చిన నేపథ్యంలో ఎవరు లోపలికి వెళ్లారనే అంశం మాత్రం తెలియాల్సి ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారో తదనంతర పరిణామాలను కూడా ప్రస్తుతం ఆయనతోటి జగన్ మాట్లాడే అవకాశం ఉంది. ఈ పరిణామాల నేపథ్యంలో అసలు ఏం జరిగింది, ఆ రోజు అరెస్ట్ జరిగిన రోజు ఏం జరిగిందనే విషయాలు కూడా ఆయన వంశీతో డిస్కస్ చేసే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకవైపు ఇవాళ ఏదైతే ఆయనకు అనారోగ్య పరిస్థితుల నేపథ్యంలో ఆయన పూర్తిగా బెడ్ రెస్ట్ లో ఉండాలి, నేలపై పడుకోకూడదు అన్న నేపథ్యంలో ఆయనకి సంబంధించి బెయిల్ పిటిషన్ కూడా ఈ రోజు రన్ చేస్తున్నారు. మరోవైపు పోలీసులు కూడా ఆయన కస్టడీలోకి ఇవ్వాలంటూ కస్టడీ పిటిషన్ కూడా రన్ చేస్తున్న నేపథ్యంలో కోర్టులో ఇరు వర్గాలకు సంబంధించిన నోటీసులపై ఈ రోజు ఆర్గ్యుమెంట్స్ జరిగే అవకాశం ఉంది. మరోవైపు ఏదైతే ఇక్కడికి పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులు ములాఖత్ కోసం ఇక్కడికి చేరుకున్నాయో వైఎస్ జగన్ తో పాటు కేవలం ఆయన భార్య
అదేవిధంగా మరొకరు లోపలికి వెళ్లిన నేపథ్యంలో దాదాపు ఒక 15 నిమిషాల పాటు ఆయన భేటీ అయితే కొనసాగే అవకాశం కనిపిస్తా ఉంది. 15 నిమిషాల అనంతరం వైఎస్ జగన్ బయటకు వచ్చి మీడియాతో మాట్లాడతారా, లేకపోతే మీడియాతో మాట్లాడకుండానే వెళ్తారనే అంశాలు మాత్రం తెలియాల్సిన పరిస్థితి అయితే ఉంది. మరోవైపు కాసేపటి క్రితమే వైసీపీ కూడా ఈ వల్లభనేని వంశీకి సంబంధించి ఒక బిగ్ బ్లాస్ట్ న్యూస్ ను సాయంత్రం 7 గంటలకు అప్డేట్ చేస్తామంటూ ఎక్స్ లో పోస్ట్ చేసిన నేపథ్యంలో కూడా దానికి సంబంధించిన వార్త కూడా ప్రస్తుతం కలకలం రేపిన పరిస్థితి అయితే ఉంది. సాయంత్రం ఈ ట్వీట్ కి సంబంధించి అటు వైసీపీ శ్రేణులు ఎటువంటి అప్డేట్ ఇస్తారు, ఎలాంటి న్యూస్ ను బ్లాస్ట్ చేస్తారు అనే అంశం కూడా కీలకంగా మారింది. ప్రస్తుతం ఈ అంశం కూడా అటు వైసీపీ శ్రేణులకు సంబంధించి చర్చనీయాంశంగా మారిన పరిస్థితి అయితే ఉంది. సాయంత్రం దానికి సంబంధించి అప్డేట్ ఎట్లా ఇస్తారు, ఎటువంటి న్యూస్ ని వైసీపీ బ్లాస్ట్ చేయబోతుందనే అంశం కూడా ఇక్కడ చర్చనీయాంశంగా మారింది. పెద్ద ఎత్తున ఇక్కడ వైసీపీ శ్రేణులు ఇక్కడికి చేరుకున్న నేపథ్యంలో ఈ వార్తకు సంబంధించి కూడా ప్రస్తుతం ఆసక్తికరమైన చర్చ మాత్రం జరుగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఈ వైసీపీ శ్రేణులు ఇక్కడ జిల్లా జైలు దగ్గరికి చేరుకున్న నేపథ్యంలో మాజీ మంత్రులు పేర్ని నానితో పాటు కొడాలి నాని, అదేవిధంగా మాజీ ఎంపీ నందిగం సురేష్, అదేవిధంగా ఎమ్మెల్సీలు తలసిల్ రఘురాం, లేల్ అప్పిరెడ్డి తదితర నేతలతో పాటు పెద్ద ఎత్తున వారికి సంబంధించిన అనుచరులు కూడా జిల్లా జైలు దగ్గరికి ప్రస్తుతం చేరుకున్న పరిస్థితి అయితే మనకి విజువల్లో స్పష్టంగా కనిపిస్తా ఉంది. కాసేపట్లో ఏదైతే ఇప్పుడే ఆయన లోపలికి వెళ్లిన నేపథ్యంలో దాదాపు ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు ఈ ములాఖాతు కొనసాగే అవకాశం కనిపిస్తా ఉంది. ఈ ములాఖాతులో భాగంగా అటు వంశీ ఆరోగ్య పరిస్థితిపై ఆయన వాకప్ చేయడంతో పాటు ఈ కేసుకు సంబంధించిన పూర్వాపరాలను కూడా మాట్లాడే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తా ఉంది. మొత్తం ఇప్పుడే మనం విజువల్లో చూడొచ్చు ఏదైతే వైఎస్ జగన్ ఈ ములాఖాత్ కోసం మరి లాంఛనాలను పూర్తి చేసుకొని ఇప్పుడే లోపలికి వెళ్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఈ సైడ్ గేటుతో ఏదైతే ఈ లాంఛనాలు పూర్తి చేసుకోవాలో ఆ లాంఛనాలను పూర్తి చేసుకున్న అనంతరం మెయిన్ గేటు ద్వారా ఆయన ఇప్పుడే లోపలికి వెళ్లిన పరిస్థితి మనకి స్పష్టంగా కనిపిస్తా ఉంది విజువల్లో. ఇప్పుడే ఆయన మెయిన్ గేట్ నుంచి లోపలికి వెళ్లిన నేపథ్యంలో అటు అధికారులు కూడా, జైలు అధికారులు కూడా లోపల ఈ ములాఖాతుకు సంబంధించిన పూర్తి స్థాయిలో ఏర్పాట్లు పూర్తి చేసిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఆయనతో పాటు జగన్ తో పాటు ఆయన సతీమణి పంకజశ్రీ లోపలికి వెళ్లిన పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ఏదైతే ఈ ములాఖాతుకు సంబంధించి లోపల వంశీని కూడా బయటికి తీసుకొచ్చి వీరితో మాట్లాడించేందుకు అటు జైలు అధికారులు కూడా ఏర్పాట్లు చేసిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. మొత్తం దాదాపు ఒక 15 నిమిషాల పాటు ఈ ములాఖాత్ జరిగిన అనంతరం వైఎస్ జగన్ బయటకు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. సంతోష్, మొత్తం ఏదైతే ఈ భేటీకి సంబంధించి ములాఖాత్ అనంతరం ఆయన అటు మీడియాతో మాట్లాడతారా, లేకపోతే సాయంత్రం ఏదైతే బ్లాస్టింగ్ న్యూస్ విడుదల చేస్తామని చెప్పిన నేపథ్యంలో సాయంత్రం ఏం జరగబోతుందనే అంశం మాత్రం ప్రస్తుతం ఇంట్రెస్టింగ్ గా మారింది. సంతోష్. రైట్, థ్యాంక్ యూ సురేష్.